భర్త ఆదాయం రెట్టింపు కావాలంటే భార్య తప్పకుండా చేయవలసిన ముఖ్యమైన పనులు ఇవే. వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చుంటుంది. ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే భార్య తప్పకుండా చేయవలసిన 10 పనులు ఇవే. ఏ భార్య అయితే ఈ పనులు తూచ తప్పకుండా పాటిస్తుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి పీట వేసుకుని కూర్చుంటుంది అని తాళపత్ర నిధి అనే గ్రంథంలో ఋషులు చెప్పారు. భార్య ఎప్పుడైనా సరే భర్త మంచినే కోరుకుంటుంది. అలా భర్త మంచి కోరుకునే భార్యలందరూ కూడా ఈ నియమాలు పాటిస్తే తప్పకుండా భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. భర్త అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తాయి. ఇంట్లో ధనం మిగలాలి అన్నా, ఆర్థిక సమస్యలు పోవాలన్నా, భర్త సంపాదన పెరగాలి అన్న స్త్రీలు కొన్ని తప్పులను అసలు చేయకూడదు, కొన్ని నియమాలను పాటించాలి అని తాళపత్ర నిధులు చెప్పారు. మరి ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. భర్త సంపాదన విపరీతంగా పెరగాలంటే భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్ళి ఒక ముహూర్త కాలం పాటు భార్య బట్టలు ఉతకకూడదు. అంటే మీ భర్త ఇంట్లో నుండి ఆఫీస్కి కావచ్చు, లేదా వ్యాపార స్థలానికి కావచ్చు. అంటే మీ భర్త ఆఫీస్కి పనికి వెళ్లిన తర్వాత ఒక ముహూర్త కాలం పాటు బట్టలు ఉతకకూడదు. ముహూర్త కాలం అంటే 1 గంట పాటు కనుక భర్త బయటకు వెళ్లిన గంట వరకు బట్టలు ఉతకకూడదు. అలాగే భర్త ఇంట్లో నుండి ఏ పని మీద బయటకు వెళ్లినా వెంటనే ఇల్లు ఊడవకూడదు. చెత్త ఇంటి బయట వేయకూడదు. కొంతమంది స్త్రీలు భర్త ఆఫీస్కి వెళ్లగానే వెంటనే ఇంట్లో ఉన్న చెత్తంతా కూడా తుడిచి డస్ట్బిన్లో వేస్తారు. కాని అలా కూడా చేయకూడదని శాస్త్రం చెబుతోంది. అలా కాదని భర్త వెళ్లిన వెంటనే ఇల్లు తుడిస్తే భర్త సంపాదన పెరగదు, తగ్గిపోతుంది. కాబట్టి భర్త బయటికి వెళ్లిన తర్వాత 1 గంట పాటు ఇంట్లో చెత్త ఊడవకూడదు. స్త్రీలందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గంట తర్వాత ఇల్లు తుడుచుకోవచ్చు. అలాగే భర్త సంపాదన పెరగాలంటే భార్య ప్రతిరోజు ముఖానికి, కాళ్లకు పసుపు రాసుకోవాలి. ప్రతిరోజు కాకపోయినా కనీసం శుక్రవారం అయినా సరే పసుపు రాసుకోవాలి. పసుపు యాంటీబయోటిక్, ఎటువంటి క్రిములను దరి చేరనివ్వదు. ముఖానికి పసుపు రాసుకోవడం వలన మొటిమలు కూడా రాకుండా ఉంటాయి. ముఖం కాంతివంతంగా ఉంటుంది. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమను ధరించాలి. చాలామంది ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, కానీ పాపిట్లో కుంకుమ ధరించారు. కేవలం పెద్ద ముత్తైదువులు మాత్రమే పాపిట్లో కుంకుమ పెట్టుకోవాలి అనుకుంటారు. అలా అనుకోవడం తప్పు. పెళ్లైన ప్రతి స్త్రీ కూడా పాపిట్లో కుంకుమ తప్పనిసరిగా ధరించాలి. లక్ష్మీదేవి స్థానాలలో సుహాసినిల పాపిట కూడా ఒకటి కనుక స్త్రీలు ఖచ్చితంగా కుంకుమను పాపిట్లో ధరించాలి. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు చేతికి తప్పనిసరిగా పచ్చ రంగు గాజులు ధరించాలి. అలాగే తలలో పూలు ధరించాలి. గులాబీ పూలు, మల్లెపువ్వు, చామంతి పువ్వులో తామర పూలు ఇలా ఏదో ఒక పువ్వులు పెట్టుకోవాలి. అలాగే భర్త బాగుండాలంటే స్త్రీలు ఎప్పుడు మెడలో మంగళసూత్రం వేసుకోవాలి. అలాగే కాలికి మెట్టెలు పెట్టుకోవాలి. ఇలా పంచమాగల్యాలు ధరించాలి. ఎందుకంటే భర్త క్షేమం కోరుకునే స్త్రీలు సంధ్యాకాలంలో నిద్రించకూడదు. ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో ఉండే కాలాన్ని, అలాగే సాయంత్రం నుండి 7 గంటల మధ్యలో ఉండే కాలాన్ని సంధి కాలం అంటారు. ఈ సంధి కాలంలో పొరపాటున కూడా స్త్రీలు నిద్రించకూడదు. ఎందుకంటే స్త్రీని గృహలక్ష్మి అని పిలుస్తారు. స్త్రీలనే కాదు, ఈ సమయంలో ఎవరూ కూడా నిద్రించకూడదు. పూర్వకాలంలో చక్కగా ఉదయం 6 గంటలకు నిద్రలేచేవారు. అందుకే వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా ఉన్నారు. కాని ఈ రోజుల్లో రాత్రి 11 లేదా 12 గంటలకు పడుకుని ఉదయం 7 లేదు 8 గంటలకు లేస్తున్నారు. దానివల్ల ఎక్కువ ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతున్నారు. ఇది పరమ సత్యం. అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతిరోజు వంట చేసిన తర్వాత 2 మెతుకుల అన్నాన్ని తీసుకొని దానికి 1 చుక్క నెయ్యి కలిపి అగ్నికి సమర్పించండి. ఇలా చేస్తే యజ్ఞేశ్వరుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మీకు ఐశ్వర్యం లభిస్తుంది. కేవలం 2 మెతుకులు సమర్పించండి చాలు. 2 మెతుకులు అన్నాన్ని సమర్పిస్తే లక్ష్మీదేవి ఎల్లవేళలా మీ ఇంట్లోనే ఉంటుంది. అదేవిధంగా భర్త మంగళవారం,
శుక్రవారం ఆదివారం రోజుల్లో క్షవరం చేయించుకోవడానికి వెళుతూ ఉంటే ఆ రోజుల్లో వెళ్ళకూడదు అని భార్య చెప్పాలి. ఎందుకంటే కొంతమంది పురుషులకు తెలిసి ఉండదు. స్త్రీలు అయితే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. కనుక మీ భర్తకు ఈ విషయాన్ని చెప్పండి. అదేవిధంగా ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజుల్లో మీ భర్త తెలియక గోర్లు కత్తిరిస్తే ఆ రోజు గోర్లు కత్తిరించకూడదు అని చెప్పండి. భర్త ఒకసారి ధరించి విడిచిన బట్టలను మళ్లీ వాటిని ధరించకూడదు. అంటే విడిచిన బట్టలు ఊతకుండా మళ్లీ ధరించకూడదు. అలా కాదని ధరిస్తే మాత్రం లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది. కనుక మీ భర్త విడిచిపెట్టిన బట్టలను సబ్బుబ్బు లేకపోతే నీటిలో అయినా జాడించి పిండి ఎండలో ఆరవేసి ఆ తర్వాత మీ భర్తకి ఇవ్వండి. అంతేకాని విడిచినా బట్టలను భర్త మళ్లీ ధరిస్తే అస్సలు ఊరుకోవద్దు. లక్ష్మీదేవి అనుగ్రహం పోతుంది. ఈ విషయాన్ని మహాభారతంలో కూడా చెప్పారు. అలాగే భర్త సంపాదన పెరగాలంటే స్త్రీలు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి. కుడి చూపుడు వేలు ఎన్ని పనులు ఉన్నా సరే శుక్రవారం రోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా లక్ష్మీదేవిని ఆరాధించండి. చక్కగా దీపంలో ఆవునేయి లేదా నువ్వుల నూనె పోస్తే దీపారాధన చేయండి. గులాబీ పూలు, మందార పూలు, చామంతి పూలు, తామర పూలు ఎలా మీకు దొరికినా పూలతో అమ్మవారిని పూజించండి. ఎందుకు రాదు, అమ్మవారికి నివేదన చేయండి. ఆ తర్వాత తప్పకుండా కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం చదవండి. ప్రతి శుక్రవారం మీరు కనకధార స్తోత్రం, శ్రీ సూక్తం చదవడం ప్రారంభించారు అంటే అది కొద్దికాలంలోనే మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలు, సకల సంపదలు వస్తాయి. ఇది పరమ సత్యం. ఎవరైతే ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదువుతారో వాళ్లు కుబేరుడితో సరి సమానంగా తులతూగుతారని, అంతటి సంపదలు పొందుతారని జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. కనుక ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రం చదవండి. అమ్మవారికి ఖర్జూరాలు నైవేద్యంగా పెడతారు కదా, ఆ ఖర్జూరాలను తీసి పూర్తయిన తర్వాత ఒక డబ్బాలో దాచి ఉంచండి. మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు చక్కగా మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఒక ఖర్జూరాన్ని మీ భర్త చేతిలో పెట్టి తినమని చెప్పండి. ఆయన తిన్న తర్వాత ఒక గ్లాసులో మంచినీళ్లు ఇచ్చి చిరునవ్వు నవ్వుతూ క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని సాగనంపండి. ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా మీ ఇంట్లోనే ఉంటుంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు చేసేటప్పుడు తల్లి నా భర్తకు ఆయురారోగ్యాలు ప్రసాదించు, అలాగే నా భర్త సంపాదన రెట్టింపు అయ్యేటట్లుగా అనుగ్రహించు తల్లి, ఆయనకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ప్రార్థించండి. అమ్మవారు తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తారు. భర్త బాగుపడాలంటే భార్య చేయవలసిన పనులు ఇవే. కనుక స్త్రీలు ఈ నియమాలను పాటించి మీ భర్త పిల్లలతో కలిసి ఆనందంగా జీవించండి. అలాగే స్త్రీలు పుట్టింటికి వెళ్తే తల్లి దగ్గర నుండి ఏదో ఒక వస్తువుని తెచ్చుకుంటారు. ఎంతో ప్రేమగా తల్లిదండ్రులు కూడా కూతురుకు కావలసిన వస్తువులను సమకూరుస్తూ ఉంటారు. కాని మహిళలు పుట్టింటి నుండి పొరపాటున కూడా ఈ వస్తువులను తెచ్చుకుంటే భర్తకు హాని జరుగుతుంది. అంతేకాదు అత్తారింటికి కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు. కనుక ఈ వస్తువులను పుట్టింటి నుండి అసలు తెచ్చుకోకండి. మరి ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఆడవారు పుట్టింటి నుండి తప్పనిసరిగా ఒక వస్తువును అత్తారింటికి తెచ్చుకోవాలని శాస్త్రం చెబుతుంది. అది ఏమిటంటే తల్లిదండ్రుల ప్రేమ. ఆడపిల్లలు ఎంత కావాలంటే ఎంత ప్రేమ తల్లిదండ్రుల దగ్గర నుండి తెచ్చుకొని అత్తమామల దగ్గర చూపించాలి. అత్తవారింటికి వెళ్లిన తర్వాత వారిని తల్లిదండ్రులుగా భావించి అత్తమామలు కూడా ఆమెను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకోవాలి. కాబట్టి మహిళలు పుట్టింటి నుండి బోలెడంత ప్రేమను తెచ్చుకొని అత్తారింట్లో ఆ ప్రేమను పంచాలి. పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన వాటిలో ఇది చాలా ముఖ్యమైనది. అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను కూడా అత్తారింటికి తీసుకురాకూడదని శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైనా పుట్టింటికి వెళ్లిన వెంటనే కనిపించిన కొత్త వస్తువును చూస్తూ ఇది నా కోసమేనా, ఇది నాదేనా అంటూ ఆ వస్తువులు తనకోసం తీసుకుంటూ ఉంటారు. ఇది సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటిపై ఉండే హక్కుగా భావిస్తూ ఉంటారు. అలా తీసుకుని వెళ్లే వస్తువుల్లో కిరాణా సామాన్లు, బంగారం, ఇంటి అలంకరణ వస్తువులు, తినుబండారాలు, అమ్మ చీరలు, నగలు వంటివి ఎక్కువగా ఉంటాయి.
కాని ఇలా అమ్మవారి ఇంటి నుండి కొన్ని వస్తువులు తీసుకు వెళ్ళకూడదని పెద్దలు అంటూ ఉంటుంటారు. మీరు ఇంతకుముందు పుట్టింటి నుండి ఈ వస్తువులు తెచ్చుకుంటే వెంటనే వారికి తిరిగి ఇచ్చేయండి. మరి ఏ వస్తువులు తీసుకు వెళ్ళకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానివల్ల మీ పుట్టింటికి అత్తారింటికి మధ్య కలిగే దుష్ప్రభావాలను అరికట్టండి. అందులో ముఖ్యంగా కొత్త దుస్తులు, స్వీట్లు, మసాలాలు, కిరాణా సామాన్లు, కారాలు, పచ్చళ్ళు ఇలా అమ్మగారు ఇంటి నుండి సామాన్లు వారి జ్ఞాపకంగా తెచ్చుకుంటూ ఉంటారు. అయితే పుట్టింటి నుండి తెచ్చుకోకూడని వస్తువుల్లో మొదటిది పదునుగా ఉండే వస్తువులు కత్తెరలు, కత్తులు, చాకులు, సూదులు, కత్తిపీటలాంటి పదునైన వస్తువులను అలా తెచ్చుకుంటే భర్తకు శాంతి ఉండదు. అంతేకాదు పుట్టింటి నుండి అత్తారింటికి మధ్య పగలు ఏర్పడతాయి. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలుగా మారి కలహాలు ఏర్పడతాయి. కాబట్టి పదునుగా ఉండే వస్తువులను, ఇనుప వస్తువులను పారలు, గొడ్డలు ఇలాంటి వస్తువులు కూడా తెచ్చుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా చేస్తారంటే మాత్రం మీకు గొడవలు కలుగుతాయి. అత్తారింటి నుండి పుట్టింటికి దారి అనేది లేకుండా పోతుంది. కొంతమంది అమ్మలు వారి కూతుర్లకు మసాలా సామాన్లు, వడియాలు ఇచ్చి పంపిస్తారు. చింతపండును కూడా ఇస్తుంటారు. కానీ చింతపండును అలాగే ఉప్పును పొరపాటున కూడా స్త్రీలు తెచ్చుకోకూడదు. అలా తీసుకువస్తే భర్తకు అనారోగ్య సమస్యలు వస్తాయి. పుట్టింటికి మెట్టినింటికి మనస్పర్ధలు వస్తాయి. బియ్యం కొలవడానికి వాడే డబ్బాలు, కొలమాలికలు, చాట, రోలు, రోకలి వంటివి కూడా పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు. అలాగే తిరగలను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. భర్తకు అని విషయాలకి కోపం వస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది. పుట్టింటితో గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. ఆడపిల్ల ఇంటికి వస్తే పత్తితో ఒత్తులు చేసుకోమని ఆ పత్తిని కూడా ఇస్తుంటారు. కాని అలా పత్తిని కూడా మహిళలు పుట్టినటువంటి తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకుంటే భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి. అలాగే అత్తమామలతో విభేదాలు వస్తాయి. పుట్టింటి వారి సంపద హరించకుపోతుంది. చీపురు అనేది లక్ష్మీదేవి స్వరూపం శుభ్రపరచడానికి ఉపయోగిస్తాం. కాబట్టి పుట్టింటి నుండి ఆడవారు మెట్టిని ఇంటికి చీపురుని అసలు తీసుకురాకూడదు. ఇక అమ్మ వాళ్ల ఇంట్లో ఆకుకూరలు, కూరగాయలు, మిరపకాయలు ఆడపిల్లలు అసలు తెచ్చుకోకూడదు. కాకరకాయ, మెంతికూర ఇలాంటివి కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. అలాగే కారం, పచ్చళ్ళు లాంటివి కూడా తెచ్చుకోకూడదు. పుట్టినిల్లు చల్లగా ఉంటేనే కదా మీరు మెట్టిని ఇంట్లో హాయిగా ఉండగలుగుతారు. కాబట్టి మేము చెప్పిన వస్తువులను పుట్టింటి నుండి అసలు తెచ్చుకోకూడదు. పూజగదిలో ఉండే సామాన్లు దీపం, కుందెలు, గంట, హారతి పళ్ళెం ఇలాంటి సామాన్లు కూడా మెట్టినింటికి తీసుకురాకూడదు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా పుట్టింటి నుండి ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇంటికి అసలు తీసుకు వెళ్ళకండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్షిప్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.